మసాజ్ మర్యాదపూర్వకంగా చేయి. కంగారులో కొట్టేసామంటే బాడీలో పాటలు వంకరలు తిరిగిపోతాయి. బుర్ర మీద కొడితే బాడీలో పార్ట్స్ ఎందుకు వంకరలు పోతాయండి? బుర్రకి బాడీకి మధ్యలో మెడ అనే మీడియేటర్ ఉంటుందిరా మైదానం. కేబుల్స్ అన్ని కట్టుకుని ఇక్కడే ఉంటాయి. ఉంటే అంటావేంట్రా ఒంటి మొహం. మా మావయ్య కొడుకు మనోజ్ గారు తెలుసు కదా, ప్రస్తుతం పెద్ద ఆసుపత్రిలో ఉన్నాడు. అవును, వారి క్రితమే కదా పెళ్లి పత్రిక పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రిలో ఎలా పడ్డాడండి? పెళ్లి పనుల్లో ఊళ్ళన్నీ తిరిగి బొర్ర ఈటకి ఎవడో కుర్ర ఏదో చేతిలో పెట్టాడంట. ఆడేమో సంటి సినిమాలో వెంకటేష్ లో ఫీల్ అయిపోయి సెంతకాయ పచ్చడి కింద కొట్టేయాడు. మెడ మధ్యలో నరం ఏదో మెలికడిపోయిందిరా, పక్షవాతం వచ్చేసింది. అవునా? ఏ నరమయ్య గారు? ఏ నొక్కెత్తవా? పెక్కల పీకి కుక్కలకి వేస్తాను ఎదవా, వెనక్కి పని చూడు. అయ్యారు ముహూర్తాలు ఉన్నాయంటండి, 3 మూలు వేసేస్తాను. వేసేస్తావా? మొన్న పండక్కి బట్టలు కొంటుంటే షాపింగ్ మాల్ లో ఎర్రగా బుర్రగా ఒక అమ్మాయిని చూసాను రా. నాకోసమే చెప్పేది నువ్వు. సారీలో చూసా, సంసారిలో ఉంది. ఎక్కడ పోవు? చుడీదార్లో చూసా, పెడదారి పట్టేటట్టు అస్సలు కనపడలేదు. ఇంకా జీన్స్ టీ షర్టు ఎత్తే ఉందరే. ఈ పిల్ల అసలు అన్నం తింటదా? అన్నంత నాజుగ్గా ఉందిరా. అడ్రస్ చెప్పండి, వెళ్ళి ముహూర్తాలు పెట్టించేస్తాను. అమీర్పేట చర్మాస్ ఆపోజిట్ చందనా బెదర్. కొనడానికి వచ్చిన అమ్మాయి ఇంకా కొట్లు ఎందుకుంటదండి? ఆ అమ్మాయి కొనడానికి వచ్చిన అమ్మాయి కాదు, ఎప్పుడు అక్కడే ఉండడానికి వచ్చిన అమ్మాయి. పని మనిషా? కాదు, ప్లాస్టిక్ మనిషి. తెలిసిపోయిందిట్రా. క్వీన్ లా ఉన్న మ్యానిక్ క్వీన్. నోరు తెరిచేది అడగదు, అడ్డమైన గొడవలు ఎట్టుకుని నీ మీద అరవదు. మరీ అంత ఎదోలా కనపడుతున్నానా? బామ్మ కన్నా బొమ్మ చాలా బ్రహ్మాండంగా ఉంటదిరా. ఇదిగో ఇలా కోపం వచ్చినప్పుడు అలా పాటలుగా ఎడదీసి పెట్లో పెట్టేయచ్చు, కావాల్సినప్పుడు అలా కలిపేసుకోవచ్చు. మరి కాపురం ఎవరితో చేయాలి? నీకెందుకు రా శ్రమ? పైన కిడ్స్ వేర్ల పిల్లలు కూడా ఉన్నారు. కంప్లీట్ ఫ్యామిలీని మోపు చేసా, నువ్వు అంటే కాపురం పెట్టేడువే. నా బ్రతుకు మీ దగ్గర బ్రతికిన 4 చేతులతో పనులు చేయడం తప్ప పెళ్లి చేసుకోవడం ఉండదు. అమ్మాయారు సైలెంట్ గా ఉండి ఫ్యామిలీని సెట్ చేస్తానంటే సిరాకు పడతాడు ఇటీడు. సోకపడే యాగం లేదు ఏదో. అక్క, ఊరు నుండి వచ్చినప్పుడు నుండి ఇల్లంతా దులిపిస్తూనే ఉన్నావే నీ అక్క. అక్కనైనందుకు అక్కర చేర్చుకున్నా, చెల్లివైనందుకు కొంచెం చెల్లి తీర్చుకో. నాకు కొంచెం బిజినెస్ పనులు ఉన్నాయే, మెటీరియల్ పంపాలి. మెటీరియల్స్ మోడల్స్ అని నువ్వు గదిలో మొబైల్ గేమ్స్ ఆడుతున్నావన్న సంగతి నాకు తెలుసు. నీ ఎదవ గేమ్స్ నా దగ్గర ఆడకు. ఏంటి 50 లక్ష పెట్టుబడి పెట్టించి గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నా? ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ అండే లేదు. ఎంత అవుద్ది? 50 లక్షలు. 50 అంట ఇచ్చేద్దామా? మరి ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకిలాగే ఉంది. తగలెట్టే డబ్బులు. ఓసే, ఆ సెంటిమెంట్ డైలాగులకి గవర్నమెంట్ పెంచను రాని ముసలమ్మలా కన్నీళ్లు పెట్టుకున్నాను కదే. బా ఆడుకుంటే బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది బా. నాతోనా?